హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే వర్క్ అంతా అయిపోయింది. ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాను. వరి కలవడం అయితే స్టార్ట్ చేసినాం అనమాట. 2 డేస్లో అయిపోతుంది. బాప అయితే ఇప్పుడే వెళ్ళిండు, అన్నచ్చి తీసుకెళ్ళిండు. ఇల్లంతా చిన్న పోయినట్టు అయిపోయిందండి, అస్సలు మంచిగా అనిపించట్లేదు. ఒక 6 డేస్ వరకు ఉన్నాడనమాట బాబు. అన్న ఉన్నాడు కదా, కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉన్నానమాట. అట్లనే టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకొక 10 మినిట్స్లో వెళ్ళిపోవాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, అలా ర్యాండమ్గా తీస్తా. మన పొలం ఆ రోజు నాటు వేసినప్పుడు మీరు చూసారు కదా, మరి ఇప్పుడు ఎట్లా పచ్చగా అయింది, ఇట్లా పిలకలు పెట్టినాయా, గంట పోసిందా లేదా, ఎంతవరకు విరిగింది మన నాట అనేది కూడా మీకు చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇట్ల దగ్గరనైతే పెట్టేసిన, ఇంకా వెళ్తున్నాను అనమాట. కొంచెం దూరం పోతే మన పొలం అయితే వస్తుంది. ఇంకా వెళ్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి. ఇది ఇదేమో కొంచెం ఉన్నది, ఇంకా ఇది పూర్తిగా ఉన్నది. ఈ మడి కలవాలి. ఈ మడేమో కనబడే మడేమో అయిపోయింది. నా వెనకాల మడేమో కొంచెం ఉంది, ఒక మున్మవుతుంది అనమాట. ఇటు సైడ్దేమో పూర్తిగా ఉంది. అన్నం తినడానికైతే వెళ్తున్నాం. వచ్చిన తర్వాత వీడియో తీయలేదు ఫ్రెండ్స్. అక్కడ దాకా వెళ్ళారు వీళ్ళు అన్నం తినడానికి. ఇక నేను కూడా వెళ్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, అన్నం అయితే తినాలి. ఇలా ఎండ అయితే ఫుల్గా కొడుతుంది. ఇలా ఎండ అయితే మస్తు కొడుతుంది. వరి చూసిరు కదా మీరు, నాటేసినప్పుడు ఎట్లున్నది, కొంచెం పెరిగింది కదా. ఓకేనా ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1:40 అవుతుంది. అన్నం తినేసి రావాలి మరి. ఈరోజు అయితే 8 మెంబర్స్ మేము మొత్తం వరి కలవడానికి. అమ్మయ్య, తర్వాత కలుస్తాం మళ్ళీ. చిక్కుడుగా కూర ఉన్నది. అన్నం సరిపోద్దా? అన్నం పెట్టి అన్నా నాకు పెడతారా మరి? ఇయ్యాలే గడ్డి ఉన్నది కాబట్టి ఆ గడ్డి మాడే కలవాలి. ఎండ అయితే ఫుల్ ఎండ కొడుతుంది. ఎండ ఏర్పడతలేదు. ఆన్లైన్ తెచ్చుకుంటా. ఎండ కొడుతుంది, ఎండ కొడుతుంది. పారిగా మళ్ళా మీరు ఇన్నే పెట్టు, రెటు పోవు. రోజు రోజుకి ఎండ ముదురుడే కావచ్చు. ఇక నేను తెత్తది మంచిల్లు, నేను పోసుకొత్తది. దిగుతావు ఆడ ఉన్నది కావచ్చు కొంచెం. ఇంటే అమ్మ ఎర్రెర్రగా వస్తుంది కదా, అక్కడక్కడ ఎర్రెర్రగా ఉన్నది, అక్కడక్కడ పచ్చగా ఉన్నది. కాలేదు అల్లలే. మెల్లగా వారి, మెల్లగా వారి. ఉన్నదా తవ్వు ఉన్నది ఆడ? ఆ మాడే అయిందంటే కొంచెం ధైర్యం వస్తుంది మనకు కదా. లోపిన ఏం కాదు కానీ గడ్డి ఉన్నది ముందుగా కావాలి. అండ్లంతా ఉండదమ్మా, అండ్లంతా గడ్డి ఉండదు. అది అయిందంటే కొంచెం అంటే కొయ్యదలే కానీ ఈ కొయ్య గుచ్చుతుంది అమ్మ. మెల్లగా రారి. ఏంటిది అది? నాటప్పటిది వైరు. ఇక అది సిక్కు పడ్డది అన్నారు. సిక్కు పడ్డదని కొత్త వైర్ తీసుకున్నారు.
అబ్బా ఏమో వాసన వస్తుంది ఎందుర్రా షీ పాడుగాను గబ్బు వాసన వస్తుంది. అక్కడికి ఏడుగురు వేయరక్క ఈడ కావాలని అటు తోలినాం కానీ ఏమవుతుందో చూడాలి. ఉన్నది ఓ అక్కడ మళ్ళీనైతే అంతా కాదు కదురుకా తుంగ కొద్దిగా వేయింది ఆ కదురుకా బాగున్నది నారున్నట్టున్నది గదే దూతలేదు మునుము. ఏంటిది రామక్క గప్పటంత లేదు ఇక కుప్పలు తీసి బయట ఎత్తేనే గడ్డి మొత్తం మంచిగా. పోయినసారి ఇక్కడ పాంగన పడ్డది చూసిర్రా గుర్తుందా? ఇదే ఒడుకు కిట్టన్న చంపిండు అప్పుడు అది వీడియోలో కూడా పడ్డది. అవునా ఇక ఉంటాయి రైతులం అంటే తప్పదు కదా. మీ కొడుకులు అంటారా పాములు ఉంటాయి పోకు మమ్మీ అంటారా? ఓ బొచ్చడి ఉంటాయి బిడ్డ మా దోస్తులే అవి అని చెప్పపోయినా. కోయిదలు వస్తానే కదా ఏ గడ్డే లేదవ్వా అనేటట్టున్నది కదా. గడ్డే లేదు ఇంతసేపు ఏం చేసిర్రు అంటారు. మరి కట్టు నీళ్ళు కట్టు. కుండి కట్టు ఇట్లా వేగాలి. షేర్లకు షేర్లే వెళ్తుంది గడ్డి కడకు షేర్లకు షేర్లే వెళ్తుంది. ఇటు గడ్డి ఉన్నది మరి ఏదన్నా కావాలి రారు బిడ్డల పొద్దుతాను అక్కడ అయిందా ఇక్కడికి వచ్చిర్రా మన మేడం కాయలు అక్కడ కావచ్చు మమ్మీ అందుకనిగా అడిగే కనిపించలేదని చూడబట్టే ఏమో తెచ్చింది అసలు నీకోసం ఏమో తెచ్చింది తినేటి కట్ట మధ్యగా బాగా మూవీ లెక్క తాత నాకేం చెప్పలేదు నేను తాతకేం చెప్పలేదు నేను చెప్తాను కదా అన్ని వార్తలు వస్తానే మళ్ళీ ఏం చెప్తలేదు. నాకు అది భయం అవుతుంది నిజంగా. వచ్చిందా వరి కలవడం అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నా. అదిగో తాటి చెట్టుకు కళ్ళు అయితే తీస్తున్నాడు. మా పొలం ఒడ్డు పక్కనే ఉంటుంది అన్నమాట. టైం 5 అవుతుంది. ఇక ఇంటికైతే వెళ్తున్నా. ఓకే నా ఫ్రెండ్స్.
ఇది నెక్స్ట్ డే అండి. పొలం దగ్గరికి వెళ్ళాలి, అందుకే మార్నింగ్ వర్క్ అంతా చేసుకొని ఇంకా వంట కూడా కంప్లీట్ చేసేసుకున్నా. బాక్సెస్ కూడా పెట్టుకున్నా అనమాట. ఇంకా మిషన్లో బట్టలు ఉండే వాటిని అయితే ఎండేస్తూ ఉన్నాను. అన్ని పనులు చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి కదా. ఈసారి వరి కలవడం అయితే 4 days కలిసిన అండి. కాకపోతే 2 days వీడియో తీసిన. 2 days వీడియో కూడా ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఇంకా లేట్ అయిపోయింది కదా వీడియోస్ అంత లెంతీగా పెట్టడం ఎందుకని ఒక వీడియోలో కొంచెం ఎక్కువ టైం అయినా సరే పెట్టేసిన అనమాట. లెంతీగా అంటే 2 days వీడియో మీకు చూడాలనిపించదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ అన్ని సర్దేసుకొని ఇంకా బయలుదేరుతూ ఉన్నాను అనమాట. ఇది లాస్ట్ డే అనమాట. నేను 4 days వరి కలిసిన అని చెప్పినా కదండి, ఇది లాస్ట్ డే. ఇంకా బయలుదేరుతూ ఉన్నాను. పోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. హలో ఫ్రెండ్స్, ఇదిగో పొలం కాడికి అయితే వచ్చేసిన. ఇంకా వరైతే కలవాలి. వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇంకా మళ్ళీ ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టుకుంటా. ఇదిగోండి పొలం దగ్గరికి అయితే వచ్చేసిన. ఈరోజైతే పొలం కలుసుడు కావాలని అయితే అనుకుంటానా, చూడాలి మరే. ఓకేనా ఫ్రెండ్స్. ఉన్నాయా రేగ్గాయలు? నాకు ఇగో మా వాళ్ళు చూడుర్రి, మంచి రేగ్గాయలు తెంపుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఏమన్నా గుచ్చుతాయి మరి. ఇగో సూపర్ రేగ్గాయలు కొట్టుకుంటారు. ఓ సూపర్ ఉన్నాయా ఒకటి. నాకు తెంపినాక చూపిర్రి. ఎయ్ న్యాచురల్ ఫుడ్. దులుపుతారు ఆల్తలేవా మరి? అటు బాయి పైలం దులుపుర్రి. అగో మెల్లగా బాయి. నువ్వు మరి బాయి జాగ్రత్త. రేగాలు చూపియారా మా వాళ్ళకు, మా ఫ్రెండ్స్కు? గల్ల కూడా దూరది ఉన్నది కదా, ఇక్కడ ఒక దూరది ఉన్నది. రేగ్గాలు సూపర్ తీయగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. రేగాలు ఎట్టున్నాయి? టేస్ట్ మంచిగా ఉన్నాయా? మంచిగా ఎంజాయ్ చేస్తారు. వరి కలవడానికి వచ్చిర్రు. ఇంకా వరి కలుద్దామని వచ్చిర్రు, రేగ్గాలతో ఎంజాయ్ చేస్తారు. తినే పండు కదా, తింటున్నాం. బయట దొరకాయి కదా ఇవి. దొరకాయి చెట్ల కాడ దొరికాయి. ఇలా రేగ్గాయలను గుర్తు చేసినా మనకు రేగ్గాయలు దొరికినాయి కదా. చాలు. ఇప్పుడే అన్నం తిన్నాం. ఇంకొక మడి ఉన్నది, ఆయనతో కలిసి పోతారట. నిజంగా మరీ పుల్లలేదు, మరీ తీయలేదు, బాగుంది. నిన్న కూడా తెంపుకున్నారా? ఒక సాంగ్ ఎత్తుకుతా, మంచిగా వేయాలి మీరు. అంటే చూసుడే, ఏం డ్యాన్స్ ఏం చేయించా కానీ. మా అక్క పేరు రెడీ. ఎట్లుంటాయిరా వీడియోలు? బాగుంటాయా? రోజు చూస్తారట నా వీడియోస్. అవునా? వాళ్ళు యూట్యూబ్లో వస్తారని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అడిగిరట, నాకు చెప్తారు. హ్యాపీగా అనిపిస్తుంది కదా అట్లా అడిగినప్పుడు. దసరా అప్పుడు అడిగిర్రా? మనం పొలంలో అప్పుడు వీడియో తీసినాం కదా. ఇంకొక మడి ఉన్నది, కలవాలి. కలిసినాక పోతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడే అన్నం తిన్నాం. ఇది వేరే వాళ్ళది, మక్క పెరడి.
అంత గ్రీనరీగా ఉంది. ఈ మడి కలిసిన తర్వాత వెళ్ళిపోడే. చిన్నప్పుడు ఇట్లా కొట్లాడుకునేది, పంచుకునేది కదా చెట్టు కింద పోయి. నీకు కానీ అనే నాకు గిన్నె అని అనుకుంటా కొట్లాడుకునేది. కట్ చేసుకోవచ్చురా, కట్టుకుంటే మళ్ళీ సెట్ చేయరాదు, ఎక్కువ తీసేసుకోవాలి. అదే మీరు నలుగురు వస్తారు, మంచిగా వస్తారు. ఒక్కసారి నిలిసారు రాదు. లాస్ట్ మును ఇక వరికల్ప అయిపోతుంది. ఇక ఈ మును వెళ్ళి ఇంటికి పోడే కదా, మంచిగా తొందరగా కలిసి తొందరగా కలిసిరు. బస్సు మిస్ అవుతుందని తొందరగా కలిసికొస్తారు. పొద్దున్నే బస్సు మిస్ అయిందని ఉన్నది కాదు. సెకండ్లు అయిపోయినాయి అక్క, ఏం కదా. అయిపోయారు ఇక వాళ్ళు జాలకి. కొంచెం మీరు కూడా దగ్గర ఉంటే అయిపో. ఎవరు రాకున్నారు, ఇప్పుడు ఒక్కటే అయిపోయింది అక్క. వ్యవసాయం చేయడం అంత ఈజీ కాదండి. అసలు ఎంత ఓపిక ఉండాలంటే మనిషికి చాలా ఓపిక ఉంటేనే వ్యవసాయం పనులు చేయగలుగుతాం. చూసే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, అంతా చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేది. ఇప్పుడు ఆ ఒడ్డు నుంచి నేను గడ్డి కలుస్తూ ఉన్నానా, పాములు వస్తాయా, ఏముంటాయి అందులో, ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనకు తెలియదు. మనము దేవుణ్ణి నమ్ముకొని అక్కడ కష్టం చేయడం అన్నమాట. ఇంకా ఎండ కొట్టినా, కాళ్ళు నొచ్చినా కూడా, నడుము నొచ్చినా కూడా చేయక తప్పదు. వెళ్ళిన తర్వాత ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళకే కష్టం అనేది తెలుస్తుంది. ఇంకా మాటల్లో మాట్లాడుకుంటూ కొంచెం కష్టం మర్చిపోవడానికి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చేస్తూ ఉంటాం అన్నమాట. అయినా కూడా మనకి కష్టం తెలుస్తుంది. ఈవినింగ్ వరకు ఇంకా ఓపిక తగ్గిపోతుంది. ఆ రోజు అయితే 4:30 వరకే వరి కలుపు అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. మార్నింగ్ నుంచి తొందరగా వెళ్ళాలి, ఈరోజు ఒక 1/2 అవర్ అయినా ముందు వెళ్ళాలని చెప్పేసి కలుస్తూ ఉన్నారనమాట మంచిగా తొందరగా. అందుకోసం 1/2 అవర్ ముందైతే అయింది. ఇంకా కొంచెం కలిసిన తర్వాత కాళ్ళు చేతులు కట్టుకొని ఇంటికి వెళ్ళడమే. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. త్వరగా చూసేయచ్చు. థ్యాంక్ యూ.